అందరికీ వందనాలు. ఈరోజు ధ్యాన అంశము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాము. అంతటా నేను యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా నున్న వారు లేచితిమి. యెరూషలేముకు వచ్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరినైతేనో చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు లోయకుండా భుజంగపు బావి నుండి 17-18 వచనాలు. అయితే నేను వారితో ఎట్లంటే, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయానో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రకారం మరలా కట్టుదము రండి. ఇది కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తము గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పింది. అందుకు వారు మనము కట్టుకున్నటకు పూనుకుందములని చెప్పి ఈ మంచి కార్యం చేయడానికి బలం తెచ్చుకునేది. యెరూషలేముకి వచ్చి 3 రోజులు అక్కడే ఉండి అని నెహెమ్యా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇది దేవుని యందు వేచి ఉండటం గురించి తెలియజేస్తూ ఉంటున్నది. బబులోనులో ఉన్నప్పుడు తనకి సమస్య గురించి తెలిసి ఉంది. యెరూషలేముకు వచ్చి 3 దినములు దేవుని యందు వేచి ఉంటున్నాడు. సమస్యను వెంటనే పరిష్కరించలేదు. దేవుని యందు వేచి ఉన్నాడు. తర్వాత రాత్రి యందు యెరూషలేము యొక్క ప్రాకారంలో చూస్తానికి ఒంటరిగా వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అది తన యొక్క ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ యొక్క ప్రదేశంలో అది పడిపోయి ఉంటున్నదో, ఎక్కడ కాల్చిపడి ఉంటుందో మన నెహెమ్యా వ్యక్తిగతంగా వెళ్ళి చూసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే ఇది ప్రార్థనా జీవితానికి వర్తిస్తూ ఉంటున్నది. యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం యూదులకి. వారి ప్రార్థనా జీవితానికి, వారి ఆరాధనా జీవితానికి, వారి యొక్క గుర్తింపుకి ప్రాముఖ్యమైన ప్రదేశాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అది కాలిపోయబడి ఉంటున్నది. అది ఎందుకు కాల్చివేయబడిందంటే వారి పాపము ద్వారా దేవుడే దానికి అనుమతి ఇచ్చి ఉంటున్నాడు. మన యొక్క జీవితంలో దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఉంటున్నాడు. అది పాపం అనేది మన యొక్క జీవితంలో వచ్చినట్లయితే దేవుడు దానిని తీసివేయడానికి అనుమతిస్తూ ఉంటాడు. దానిని మనకు ఉదాహరణగా మనం చూసినట్లయితే ఆది కాండంలో మనము అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాము. 16వ అధ్యాయము చివరిలో మనం చూస్తున్నట్లయితే అబ్రహాము, హాగరు, ఇష్మాయేలు పుడితే మనం చూస్తూ ఉంటాము. 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ మనం మానివేసినట్లు మనం చూస్తూ ఉంటాం. తన యొక్క ఆత్మీయ జీవితం అనేది పడిపోయి ఉంటున్నది. యెరూషలేము యొక్క ప్రకారం ఏ విధంగా పడిపోయి ఉంటున్నదో అబ్రహాం యొక్క కుటుంబం అనేది పడిపోయిన స్థితిలో మనం చూస్తూ ఉంటున్నాం. మన యొక్క జీవితంలో కూడా మన యొక్క కుటుంబం అనేది దేవుడు కడుతూ ఉంటాడు. పాపం అనేది వచ్చి దాన్ని కాల్చివేస్తూ ఉంటుంది. దేవుడు అనుమతిస్తాడు పాపం చేసినప్పుడు అది కూలిపోవడానికి, మళ్ళీ నిర్మించడానికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు. మొదటిగా మనము దేవుని యందు వేచి ఉండాలి. దేవుడు ఆ భారాన్ని మన హృదయంలో పెడుతూ ఉంటాడు. తర్వాత ప్రార్థన ద్వారా ఎక్కడ కూలిపోయిందో దేవుడు నాకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నెహెమ్యా ఒంటరిగా వెళ్ళి ఆ యొక్క కూలిపోయిన ప్రదేశాన్ని చూస్తూ ఉంటున్నాడు, కాలిపోయిన ప్రదేశాన్ని చూస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో కూడా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనము ఒంటరిగా దేవుని యందు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ పాపం ద్వారా ఏ యొక్క స్థితి, ఏ యొక్క పరిస్థితి కాలిపోయి ఉంటున్నదో, ఏ యొక్క స్థితి కౌలిపోయి ఉంటుందో మనం చూస్తూ ఉండాలి. అది ఆత్మీయమైన జ్ఞానం అనేది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. తర్వాత దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు దాన్ని ఏ విధంగా కట్టాలో కూడా.
కూలిపోయిన దానిని కడటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని హస్తం నాకు తోడుగా ఉందని చెప్తూ ఉంటున్నాడు. అబ్రహాము జీవితంలో కూలిపోయిన తన యొక్క కుటుంబాన్ని మళ్ళీ కడతాం మనం చూస్తూ ఉంటాం. తన యొక్క ఆత్మీయ జీవితాన్ని 18వ అధ్యాయంలో దేవుడు వచ్చి మళ్ళీ దర్శించి సారాకి కుమారునిచ్చి మళ్ళీ అబ్రహాం కుటుంబాన్ని కడుతూ ఉంటాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాం మళ్ళీ ఒంటరిగా ఇస్సాకును తీసుకుని వెళ్ళి తన యొక్క ఆత్మీయ జీవితంలో గొప్పగా కట్టలేనట్టు మనం చూస్తూ ఉంటాం. అదే సంఘ విషయంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూసినట్లయితే మంచి సమరయుడు యొక్క కథను మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క సమరయుడు తన యొక్క ప్రయాణమైపోచుండగా యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తూ ఉంటున్నాడు. యెరూషలేము అనే యొక్క ఆరాధనమైన ప్రదేశంలో నుంచి లోకం తట్టువైపు పెరుగుతూ ఉన్నప్పుడు సాతాను తన యొక్క జీవితాన్ని నాశనం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అనుమతించాడు దేవుడు. తనకి నిర్ణయం అనేది మంచిది కాదు, కానీ ఆ దారిగా సమరయుడు వచ్చి ఉంటున్నాడు. వచ్చి జాలిపడి అతన్ని చూసి జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతను గాయములు కట్టి తన వాహమును ఎక్కించుకొని పూటకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అతను పరామర్శించిన. పూటకొని వాళ్ళ ఇల్లు అంటే దేవునికి సంఘమై ఉంటున్నది. ఆ యొక్క మంచి సమరయుడు ఆ వ్యక్తికి క్రీస్తు సాతాను చేతుల్లో డబ్బులు తిన్న వ్యక్తిని సంఘంలో జత చేస్తూ ఉంటాడు. వారికి గాయాలు కడుతూ ఉంటాడు. వాళ్ళ కుటుంబాన్ని మళ్ళీ కడుతూ ఉంటాడు. ఒక కాపురి యొక్క పని ఏంటంటే ఆ పూటకు ఉన్న వాళ్ళ ఇంట్లో గాయపడిన వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలు మళ్ళా కట్టడం. అది దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు అంటాడు ఆ వ్యక్తికి పూటకను వాళ్ళకి ఇచ్చి అతను పరామర్శించము, నీవు ఇంకా ఆయన ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అతనికి తీర్చేదని ఉంటున్నాడు. దేవుడు మన యొక్క చేసిన పనిని ఎప్పుడు మర్చిపోడు. మన యొక్క పనిని, మన ప్రార్థనా జీవితాన్ని, మన యొక్క ఆరాధనా జీవితాన్ని అది పడిపోయినప్పటికీ కట్టేవాడిగా ఉంటూ ఉంటాడు. మనం వేరే వాళ్ళకి చేసిన పనిని కూడా గుర్తించుకుంటుంటాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక.